భారతి గారు ఉంటారు. భారతి గారు ఉన్నటువంటి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆ ప్యాలెస్ ఓవరాల్గా ఆ ప్యాలెస్లో 12 బెడ్రూమ్లు పెట్టారంట. ఒక బాత్రూమ్కి సంబంధించిన దాంట్లో 1 సెంటు భూమి ఏదైతే ఉందో ఆ సెంటు భూమికి మించినటువంటి విస్తీర్ణంలో ఆ బాత్రూమ్ ఉంది. అంటే 430 గజాలు వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కట్టుకుంటే ఇది 480 గజాలు ఉందంట. అదే బాత్రూంలో ఏసీలు పెట్టారంట. బాత్రూంలో ఆ పక్కనే స్పా సెంటర్లు పెట్టారట. ఇవన్నీ నిజంగా చూస్తూ ఉంటే అంతటి పెద్దది కట్టిన తర్వాత దాంట్లో నెంబర్ 1 పాయింట్ ఏంటి, ఒకటి ఉన్నంత వరకు ఒక ఇల్లు వాళ్ళు ఉండాలనుకుందాం. మరి ఆ ఇంట్లో పిల్లలు ఎక్కడ లేరు కదా, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? లండన్లో ఉన్నారు. వాళ్ళిద్దరు లండన్లో ఉన్న తర్వాత మరి ఆ 2 ఇళ్ళు ఎవరికి? వాళ్ళకి భవిష్యత్తులో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళిద్దరికి చెరువుకి ఇల్లు అంట. అంటే ప్రజాధనంతోనే వాళ్ళు నిర్మించుకుంటారు. మరి 12 బెడ్రూమ్లు ఉన్నాయి. 12 బెడ్రూమ్లో ఏ బెడ్రూమ్ ఎవరికని అంటే మరి వాళ్ళిద్దరూ 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్లు వాడుకుంటారు కదా, మిగిలిన 10 బెడ్రూమ్లు ఖాళీ ఉంటాయి. మరి ఇవన్నీ దేనికోసం? మరి తల్లి రాలేదు, చెల్లి రాలేదు, పిల్లలు ఎక్కడ లేరు. మరి ఇద్దరే ఉంటే మరి అంత బెడ్రూమ్లు మరి ఏం చేయటానికి, అంత పెద్ద ఇల్లు ఏం చేయటానికి అంటే ఎవరికి అంతు చెక్కటల్లా. అసలు ఆ ఇల్లు ఎందుకు కట్టించుకున్నారు ఏంటంటే 480 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనంతో ఇల్లు కట్టించుకున్నప్పుడు మరి ఆ 480 కోట్ల రూపాయలు 440 కోట్ల రూపాయలు పెట్టి కనుక పోలవరం డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేస్తే 5 కోట్ల మందికి పనికి వచ్చింది. కానీ ఇక్కడ ఇద్దరికి పనికి వచ్చేటువంటి దాన్ని నిర్మించుకున్నారు. 5 కోట్ల మంది ప్రజల గురించి పట్టించుకోవాలి, ఇద్దరికి పనికి వచ్చేటువంటి దాని గురించి పట్టించుకున్నారు. దానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు. అది రిసార్ట్స్ కడుతున్నాం, దానికోసం దాన్ని ఇది నిర్మిస్తున్నాం అని అబద్ధాలు చెప్పారు. కానీ ఈ చెప్పినటువంటి అన్నీ కూడా తర్వాత కమిటీ వేసి లేదు ముఖ్యమంత్రి గారు ఉండటం కోసం దీన్ని నిర్మిస్తున్నాం అని అంటున్నారు. అంటే ఒక రాజు, ఒక మహారాజు గనక తన ప్రజల దగ్గర నుంచి రక్తం పిండి వసూలు చేసినటువంటి డబ్బులతో తను రాజభోగాలు రాజమహల్ని నిర్మించుకొని ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటాడో మరి అదే విధంగా ఆ విధంగా ఇప్పుడు ఆ నిర్మాణాలని చేసుకున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. గంటా శ్రీనివాసరావు గారు లోపల పోయి ఆ తాళాలు పగలగొట్టి చూస్తే నిజంగా చాలా డేంజర్ సిచ్యువేషన్ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి సురేష్ గారు బైట్స్ కూడా ఉన్నాయి సార్, ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. ఋషికొండలో ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3 మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది. ఋషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉందండి. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. ఋషికొండ మీద గడిచినటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు, ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాకులు ఉన్నాయి అందులో.
అది ప్రజలకు వినియోగిస్తారా, లేకపోతే టూరిజం వినియోగిస్తారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి. ఈ 5 సంవత్సరాలు అయ్యేసరికి ఆ 1,00,000, 2 లక్షల కోట్లు అవ్వచ్చు. సరే, ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా, నిర్ణయం ప్రకారం వెళ్తుంది. ఈవిడ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారితో ఒక కమిటీ వేయించి అదే కమిటీ వేసి ఇల్లుకి జగన్మోహన్ రెడ్డి దానికి ముందే ఉన్న రిసార్ట్స్ పేరుతో ఇల్లే నిర్మించారు. తర్వాత ఇల్లు కట్టుకుంటున్నారు అంటారని చెప్పని తర్వాత దాన్ని మళ్ళీ మార్చేసి చివరికి వచ్చేటప్పుడు అది ఇల్లు అని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్లయితే ఇప్పుడు అక్కడ ఆ ఋషికొండ ప్యాలెస్లో సముద్రం ఒడ్డున భార్యాభర్త ఇద్దరు చక్కగా అక్కడ డైనింగ్ హాల్ కూడా ఫేస్ చేసుకొని బయట చక్కగా మొత్తం సెంటర్లో వేసి వాష్రూమ్ కూడా అంటే సముద్రానికి ఫేస్ చేసి ఉంటుందంట. ఓకే, వాష్రూమ్ లో అప్పుడు సముద్రంలో అటువైపు ఎవరు కూడా తిరగడానికి కూడా లేకుండా పెట్టే విధంగా దానికి నిర్మాణాలు చేసుకుని, అంటే ప్రజల సొమ్ముతో ఎంతటి రాజభోగాలను అనుభవించడానికి మహల్ని నిర్మించుకున్నారు అంటే ఇవన్నీ ప్రజలు గమనించారు. అందుకే ప్రజలు ఆ సముద్రంలో పడేసారు తీసుకుపోయి. అంటే ప్రజలు ఊరుకోరు కదా, తప్పు కదా అది. ఆ రకమైనటువంటి నువ్వు నిజంగా కట్టించాలనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేకపోతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కట్టించుకోవాలంటే ఒకటి కట్టించుకోవచ్చు పద్ధతిగా, ఒకటి వారికంట, ఇక రెండేమన్నా పిల్లల తర్వాత అవసరమైతే వాళ్ళకట. మరి అప్పుడు దాకా అయ్యి ఖాళీగా ఉండాలి. మరి ఇంకో 4 ఏమన్నా, ఒకటేమన్నా ఆఫీసర్స్ కంట, ఒకటేమన్నా పార్టీ లీడర్ల కంట, ఒకటేమన్నా ఎవరైనా ఇండస్ట్రియలిస్టుల కంట. మరి ఎన్ని అసలు ఎంతమంది కావాలి? అంత ఓపెన్ అయినప్పుడు అండి, మరి ఎందుకని ఓపెనింగ్ అయిన తర్వాత కూడా ఫిబ్రవరిలో ఓపెన్ చేశారండి రోజా గారు, టూరిజం మినిస్టర్. మరి ఎప్పుడు ఖాళీగా ఉంచారు, ఎందుకని రహస్యంగా ఉంచారండి, ఎవరిని ఎలో చేయలేదు? అంటే మీడియాని కానీ పొలిటీషియన్స్ కానీ అడగలేదు. చేస్తే లోపల చూపిస్తే ప్రజలకు వాస్తవాలు తెలిస్తే అది చాలా జుగుప్సాకరంగా ఉండిద్ది. అంటే పోలవరం కట్టలేదు, అమరావతి కట్టలేదు, లేకపోతే ఇంకోటి నిర్మించలేదు, ఎక్కడ ఏమీ కట్టలేదు, హైకోర్టులు కట్టలేదు, ఏమీ కట్టకుండా ఆయన ఇల్లు కట్టుకున్నాడు అని అంటే జనం చేత్కరించుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో అది బయటికి రాకుండా ఉండేందుకు ఎవరిని లోపలికి అలౌ చేయకుండా అదేదో రిసార్ట్ కడుతున్నాం కొండను తువ్వేశారు కదండి. మా విశాఖ ఉన్నటువంటి ఒక అందాన్ని తువ్వేశారు కదా. ఇట్లాంటి పిచ్చి పనులు 1 కాదు 2 కాదు చాలా చేశారు. చాలా చేసి చివరికి ఇప్పుడు ఈ 5 yearsలో అంటే వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక ఇంత స్పీడ్గా చేసిన ఒక ప్రాజెక్ట్ ఇది ఒకటేనంటండి. ఏ ప్రాజెక్ట్ కట్టలేదంటే ఇదొకటి మాత్రం చాలా స్పీడ్గా. అంటే ఇంకోటి కూడా కట్టారు విశాఖలో, సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టారు. అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టంగానే వెళ్ళిపోయింది, కొట్టుకుపోయింది. రెండోది బస్ షెల్టర్ కూడా కట్టారు, అది కట్టంగానే అది పోయింది. స్పీడ్ గట్టిని అరుణ్ పోయింది. ఇది కూడా ఆయన వెళ్ళక ముందే ఆయన పోయాడు. మొత్తం అంటే ఇది పాపం కొండని ఋషికొండ అంటే అప్పట్లో ఋషులు ఉండి పూజలు చేసుకునేటువంటి దాన్ని ఋషికొండ అన్నారట. ఆ ఋషులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ధ్వంసం చేసేసి దాన్ని నాశనం చేసే ఒక పవిత్రమైన ప్రదేశాన్ని ఆ రకమైనటువంటి నిర్మాణాలు చేయటంతో దానికి వాళ్ళ ఇది తగిలిందని అనుకోవచ్చు. ఆల్రెడీ ఎన్జిటిలో ఉన్నా కూడా శ్రీనివాస్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి సార్ మీరు చెప్పినట్టే ఆ ఋషికొండ ఏదైతే ఆ ఋషుల తాలూకా వాళ్ళ యొక్క అంటే శాపనాకారత అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఇతను జగన్మోహన్ రెడ్డి మీద చూపించే ఆయన చూసిన విశ్వ సంస్కృతి యొక్క రిజల్ట్ కావచ్చు, ఏదైనా సరే 100 164 సీట్లతో పూర్తిగా కూటమికి కట్టడం, ఆయన పక్కకి వెళ్ళడం జరిగింది. ఇది చూసుకుంటే సార్ సర్వే నంబర్ 9లో 69 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొండ ఉండేది. మా ఏరియాలో రోడ్డుకి ఇవతల పక్క ఉండే కొండలో వేరు సార్. సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఏకైక కొండ ఇది. పర్యాటక ప్రాంతంగా ఋషికొండగా కూడా మంచి పేరుంటూ ఉండేది. అలాంటి కొండలో ఈ 69 ఎకరాల్లో 9.88 ఎకరాలు సర్వే నెంబర్ 9 అది. వాళ్ళు జీవీఎంసీకి అప్రూవల్ పెట్టుకోకుండా పూర్తిగా జీవీఎంసీ నిబంధనలు తొంగలో తొక్కి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ నియమ నిబంధనలు తొంగలో తొక్కి వాళ్ళు నిర్మాణం చేశారు. సుమారు ఫస్ట్ అయితే దానికి 240 కోట్లు అంటే తవ్వడానికి 90 కోట్లు, 140 కోట్లు ఏమో మళ్ళీ పునర్నిర్మించడానికి చాలా చిన్నదే అని చెప్పి దిగారు. దాన్ని అంచనంచిగా 470 నుంచి 500 కోట్ల వరకు కూడా వెచ్చించి అంటే అంచనాల వ్యయం పెంచేసి నిర్మాణాలు చేపట్టారు. చేపట్టి అక్కడి నుంచి తరలించిన మట్టిని సముద్రం ఒడ్డునే వేసి మళ్ళీ అక్కడ ఉండే మట్టిలో ఉండే కంకరది తీసి ప్యూర్ మట్టిని పోర్టులో ఎక్స్ట్రా బెర్తలు నిర్మిస్తుంటే ఆ పోర్టుకి అమ్మారు. అక్కడ అమ్మితే పోర్టు బెర్తలకు వేసే కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చాడు. ఇక్కడ నుంచి తరలించినందుకే ఫస్ట్ ఏమో కాంక్రీట్ క్లియర్ చేయడానికి డబ్బులు, ఇక్కడ నుంచి సముద్రం పక్కనే వేయడానికి డబ్బులు, సముద్రం పక్క నుంచి మళ్ళీ తొలగించడానికి డబ్బులు, మళ్ళీ తొలగించిన మట్టి అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి. అంటే ప్రజల సొమ్ము ఎలా దారాదత్తం చేశారు, ఎలా దుర్వినియోగం చేశారు అనేది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోయినా బిజీ షెడ్యూల్లో నారా లోకేష్ గారు అయితే దాన్ని ఖచ్చితంగా పట్టించుకుంటారనే మనం భావించవచ్చు.
అదే విధంగా చూసుకుంటే సార్ అప్పట్లో అంటే వీళ్ళంటే 3 కమిటీ వేసి పూర్తిగా ఇది పనికి వస్తుందా, దేనికి వాడదాం, ప్రభుత్వానికి వాడదాం అని అనుకోవచ్చు. కానీ దానికంటే ముందు 5 కమిటీ ఒకటి వేశారు గౌరప్పన్ నేతృత్వంలో. ఆ గౌరప్పన్ నేతృత్వంలో ఆయన అంటే కాలం చెల్లారు సార్. అప్పుడు నివేదిక ఇచ్చారు. అందులో ఎన్జిటి సభ్యుడు ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు. దాన్ని ఎందుకు వాళ్ళు పాటించలేదు? ఆ గౌరప్పని ఇచ్చిన నివేదికను ఎందుకు వీళ్ళు మరి పాటించలేదు? అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెబుతా ఉంది. అలాగే వాటర్మెన్ గజేంద్ర షెకావత్ లాంటి వాళ్ళు వచ్చి ఖండిస్తా ఉన్నారు. సిపిఐ నేతలు వచ్చి వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తే వెనక పంపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూస్తామయ్యా బాబు, లోపలికి వెళ్తాం, అది ప్రజల ప్రాపర్టీ కదా, మమ్మల్ని వెళ్ళి అంటే అదే పవన్ కళ్యాణ్తో మనం ఆ రోజు ఉన్నాం సార్. చాలా దారుణంగా పోలీసులు అడ్డుపెట్టి వెనక పంపించారు. 100 రోడ్లకు వెనక వచ్చారు ఆయన. చంద్రబాబు నాయుడు ఆంధీ వెళ్తూ ఉంటే మీరు ఇలాగ వెళ్ళడానికి లేదు, హైవేలో వెళ్ళాలని చెప్పి ఆయన్ని పంపించారు. మరి ప్రజల ప్రాపర్టీని అలా చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా తగిన శాస్తి తెచ్చి తగిన రుణమే తీర్చుకున్నారు. ఏదైతే విశాఖపట్నాన్ని విధ్వంసం చేద్దామని అనుకున్నారో, విశాఖపట్నం ఆస్తులు 25,000 కోట్లకి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. 42,000 కోట్ల భూములు ఏవైతే పూర్తిగా దోచేసుకున్నారో, ప్రజల ప్రభుత్వ ఆస్తులు ఏవైతే కబ్జాలు చేశారో వాటితో పాటు ఈ ఋషికొండ విధ్వంసం, ఈ ప్రకృతి పర్యావరణ విధ్వంసాన్ని మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, భగవంతులు కూడా యాక్సెప్ట్ చేయలేదు. తద అనుగుణంగానే విశాఖపట్నంలో వాళ్ళు ఎవరిని వైసీపీ నేతలు ఎవరిని అడుగు పెట్టకుండానే చేసిన పరిస్థితి అయితే ఉంది సార్. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పారు, నేను అమరావతి రాజధాని నేను చెప్పిన అది ఆ ప్రాంత వాసుల అంగీకారం, ఇక్కడ ప్రాంత అంగీకారంతోనే చేశాను. పైగా నేను ఆర్థిక రాజధాని మొదటి నుంచి చెప్తా ఉన్నాను, దాన్ని వదలని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగానే ఈ విశాఖపట్నం అభివృద్ధి చేస్తారు. విశాఖపట్నంలో ఇందాక పర్యావరణ ప్రాంతంలో ఉన్న ఆ భవనాలు ఏవైతే 500 కోట్లు పెట్టుబడి పెట్టారో వాటిని అంటే పర్యావరణ శాఖకే వదిలేసి ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలే సేద తీరే విధంగా ఉండి దాని మీద వచ్చే ఇంతకు ముందు సార్ అక్కడ విల్లాస్ ఉండేవి, హరిత రిసార్ట్స్ అనే హోటల్ ఉండేది, దాని మీద కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అదంతా డిస్మెంటల్ చేసి ఇవి కట్టారు కదా. అప్పుడు ఎందుకు రన్నింగ్ లో ఉన్న రిసార్ట్స్ ఆపేయాలి? ఇప్పుడు దీని మీద వచ్చే ఆదాయం మళ్ళీ పర్యావరణ అంటే పర్యాటక శాఖను అభివృద్ధి చేసి దీని ద్వారా ఆదాయాన్ని ఇచ్చే దిశగానే అడుగులు వేస్తారని మనం ఆశిద్దాం సార్. రైట్.